హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆసమ్ ఫుడ్స్. ఈరోజు మనం గోధుమ రవ్వతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మామూలుగా మనమైతే ఉప్మా అనగానే మనకు గుర్తొచ్చేది బొంబాయి రవ్వ, కానీ ఒకసారి గోధుమ రవ్వతో ఉప్మా చేశారంటే ప్రతిసారి గోధుమ రవ్వతోనే ఉప్మా చేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఉప్మా కోసం అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు అన్నిటిని తరిగి పెట్టుకోవాలి. ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను, కొన్ని పల్లీలు, ఒక గిన్నెలోకి కొంచెం శనగపప్పు తీసుకొని కడిగి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, క్యారెట్ ముక్కలు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు నానబెట్టిన శనగపప్పు ఉంది కదా, దాన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నలగొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి అవి వేగేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఉప్మా తొందరగా అవ్వాలంటే ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వ కాబట్టి నేను 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 1 కప్పు రవ్వని యాడ్ చేసుకొని రవ్వని ఎర్రగా వేయించుకోవాలి. రవ్వ వేగేలోపు వాటర్ కూడా మరుగుతాయి. రవ్వ పూర్తిగా వేగిందా లేదా చెక్ చేసుకొని ఈ మరిగిన వాటర్ని వేయించుకున్న రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వన్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇది మామూలుగా గోధుమ రవ్వ కాబట్టి అసలు ఎక్కువ ఉండలు కట్టదు, కానీ మనం కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ డ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉప్మాని కుక్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉప్మాని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే. 4 క్యారెట్ ముక్కలు, 4 దోసకాయ ముక్కలు వేసుకొని ఈ ఉప్మాని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.